మీరన్నారు కదా మీ కోడలి శత్రువులని. వాళ్ళని ఇలాగే భోజనాలకి పిలిచి విషం పెట్టి చంపేస్తే, గొడ్డలతో నరికేస్తే, అయ్యో మిమ్మల్ని కాదండి, మీరు తినండి. బాబు, తినేటప్పుడు ఈ నరుకోడాల గురించెందుకు? నిశ్శబ్దంగా తినేద్దాం. అది మా రక్తంలోనే లేదే, అందుకే కదా మా దగ్గరికి మీరొచ్చింది. జాలరెడ్డి నువ్వాగు. మనమ్మ కోడళ్ళ గురించి చెప్పావు, కోడళ్ళ శత్రువుల గురించి చెప్పావు. మరి నీ కోడళ్ళని మాకు పరిచయం చేయవా? అయ్యో, అలాంటావేంటి దాక్షాయిని? పూర్తి పరిచయం చేయడమేంటి? నా కోడలి చేతి వంటే నీకు తినిపిస్తాను. మనమ్మ ఏదో మాట వరుస కన్నాను. మాట వరుస కన్నా మంచిగానే అడిగావు. ఒక్క నిమిషం. అత్తయ్యా. హలో సిరి. చెప్పండి అత్తయ్యా. సిరి, మన ఇంటికి నా ఫ్రెండ్ వస్తోంది. తనకి నీ చేతి వంట రుచి చూపించాలి. ఎక్కడా మర్యాదలు తగ్గడానికి వీల్లేదు. తప్పకుండా అత్తయ్యా. కాస్త ఉప్పు కారాలు దట్టించి నాటుకోడి కూర చేయమ్మా. సరే అత్తయ్యా. ఉంటానమ్మా. అత్తయ్య ఏంటి కొత్తగా నన్ను వంట చేయమంటుంది? అది కూడా మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ కుటుంబానికి. తిను మనమ్మా, తిను. అత్తయ్య గారు నాకు ఫోన్ చేసి నన్ను వంట చేయమన్నారంటే అత్తయ్యకి చాలా కావలసిన వాళ్ళే అయ్యుంటారు.